క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైన మొదటి పునరుద్ధాన ఆరాధనలో మనం ఈ రీతిగా పాలు పొందుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కనుక దేవుని వాక్యములో నుండి ఒక చిన్న వర్తమానాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి వాక్యం మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఆసక్తితో వినటానికి ప్రయత్నం చేయాలి. దేవుని గ్రంథమును, దేవుని వాక్యాన్ని వినకుండా చెవులను తిప్పుకున్నవాడు ప్రార్థన దేవుడు వినడంట. అంటే దేవుని మాటను వినకుండా కష్ట సమయాలు, దుఃఖ సమయాల్లో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. దేవుడు ఆ ప్రార్థన వినటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కనుక ఒక చిన్న వర్తమానం ఈ దినం ప్రభు బల్ల ఆరాధన ఆధారంగా చేసుకుని ఒక చిన్న వర్తమానాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వాక్యం నుండి కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. రండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచన భాగం. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధాకిచ్చాడు. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు ప్రభు అన్నాడు, నీవు చేయనది త్వరగా చేయమని వానితో చెప్పాడు. వింటున్నారండి? చాలు. యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడటానికి కొన్ని గంటల ముందు జరిగిన సందర్భం ఇది. చాలా కొద్ది వర్తమానం బోధిస్తాను, వినండి. జాన్ మార్క్ అనే ఒక పెద్ద యవనస్తుని యొక్క ఇల్లు చాలా పెద్దది. అది పెద్ద మేడగది, గొప్ప గది అని రాయబడింది. పస్కా ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి పండగ పస్కా. పులియన రొట్టెల పండగ పస్కా పండుగ ఒకటే. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి బయటకు వచ్చిన దాన్ని పునస్కరించుకొని ఆ జరిగిన నిర్గమమును గురించి ఆలోచిస్తూ వారు చేసుకునే ప్రథమ పండుగ ఏమిటంటే పస్కా పండుగ. ఇది ఇశ్రాయేలీల ప్రజలకు నిత్య కట్టడ. ప్రతి తరము జరిపించు వస్తున్నారు. యేసు ప్రభు కాలంలో కూడా అప్పటికి ధర్మశాస్త్రమే అమల్లో ఉంది. గుర్తుంచుకోవాలి ఈ మాటలు. పస్కాని జరిగించాలి కదా, మనం ఎక్కడ పస్కాను ఆచరించుదాం అని అంటే జాన్ మార్క్ అనే ఒక యవనస్తుని యొక్క పెద్ద మేడగదిలో ఈ విందును ఏర్పాటు చేశారు. యేసు ప్రభు అన్నాడు 21వ వాక్యంలో, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను రూఢిగా చెప్పాడు. ఆయన ఎవరి గురించి ఇలాగ చెప్పిన శిష్యులు సందేహపడుచు ఒకని తట్టు ఒకడు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని ఉండను గనుక ఎవరి గురించి ఆయన చెప్పెనో అది తనకు చెప్పమని సీమోను పేతురు అతని సైగ చేసెను. యేసు రొమ్మును ఆనుకొనుచున్నవాడు అన్నాడు, ప్రభువా వాడెవడని అడిగాను. అందుకు యేసు ప్రభు అన్నమాట. వింటున్నారండి? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది చెప్పండి? ఎంతమంది అండి? ఎంతమంది? 12 మంది శిష్యులు. ఒక మాట చదువుతారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 71వ వాక్యం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చదవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 71వ వాక్యాన్ని చదవండి. ఏమనుంది? సీమోను 71 యోధా 12 మందిలో 70వ వాక్యంలో చదువుతున్నాడు. అందుకు యేసు ప్రభు వారు అన్నాడు, నేను 12గురైన మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు అపవాది అని వారితో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది ఉన్నారు, కానీ ఆ 12 మందిలో ఒకడు సాతాను చేత ప్రేరేపించబడి యేసు ప్రభుని అప్పగించటానికి సిద్ధపడ్డాడు. యేసు ప్రభు స్వయాన చెప్పాడు,
మీ 12 మంది నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, అయితే మీలో ఒకడు అపవాది, మీ 12 మందిలో ఒకడున్నాడు. ఆలోచించాలి. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో 12 మంది స్థిరంగా ఆయన ఏర్పాటు చేసుకుంటే, యూదా సాతాను చేత ప్రేరేపించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ఒక చిన్న మాట గుర్తు చేస్తాను. ఈ పక్కన యేసు ప్రభు శిష్యుల్లో అంతరంగిక శిష్యులు ఉన్నారు. పేతురు, యోహానులు అనేవారు ఎప్పుడు యేసు ప్రభు పరిచర్యలో దగ్గరగా ఉండి ఆయన యొక్క ప్రార్థన జీవితం కానివ్వండి, తండ్రి అయిన దేవునితో అతను కలిగిన సంబంధాన్ని కానివ్వండి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండేవాడట. స్తోత్రం చెబుతారు. అయితే ఒక మాట చెప్పండి. పేతురు అన్నాడు, మనలో ఎవడో అప్పగిస్తాడంట, ఎవడని సైగ చేశాడు యోహానుకి వెళ్ళి. యోహాను అన్నాడు, నేను అడుగుతానా గాని ప్రభువా, ఎవడు మాలో నిన్ను అప్పగించేది అంటే, ఆయన అన్నాడు, ఈ ముక్కను ఎవరికి ముంచి నేను ఇస్తానో వాడే అన్నాడు. ఆ ముక్కను ముంచి ఇదిగో యోదాకి ఇచ్చాడు. అర్థమవుతుందండి? యోదాకి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే ఈ ముక్కను ముంచి యోదాకి ఇచ్చాడో, ఆ ముక్కను పుచ్చుకొనగానే యోదా శరీరములోనికి సాతాను ప్రవేశించింది. ఇప్పుడు మీరు రండి. రొట్టె ద్రాక్షారసం. అర్థమవుతుందండి? ఈ పస్కా విందులో చివరి రోజు జరిగిన ప్రభు బల్లారాధనలో యేసు ప్రభు వారు చేసిన ఒక మాటను మనం ఆధారంగా చేసుకుని కొన్ని సంగతులను ధ్యానిద్దాం. ఇప్పుడు మీరు వింటున్నారా? ఆ ముక్కను ఇలా తుంచి ద్రాక్షారసంలో ముంచుకొని ఇలాగ తీసుకోగానే యోదా ఒంటిలోకి దేవుడు వచ్చాడా, దయ్యం వచ్చిందా? అదేంటండి? అదేంటో చెప్పండి మీరు. ముక్క ముంచుకోగానే, తీసుకోగానే ఏం రావాలి? ఒంట్లోకి శక్తి రావాలా, దేవుని యొక్క ఆత్మ ప్రసన్నత రావాలా, పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ చేత నీ ఉన్నప్పుడు నీలో ఒక తెలియని రుగ్మత పోవాలా. జాగ్రత్తగా మీరు చూడాలి. ఈ మధ్యాహ్నం వేళ మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే, ఆ ముక్కను పుచ్చుకొనగానే ఎందుకు యోదా శరీరములోకి సాతాను ప్రవేశించాడు. ఈ మధ్యాహ్నం వేళ చాలా మంది ప్రభు బలలో చేయి వేయటానికి ముందుకు వస్తున్నారు, కానీ చాలా మంది ఆ మొక్కను పుచ్చుకొనగానే దేవుని శక్తికి బదులు ఏ శక్తి వస్తుందంటే దయ్యం, సైతాన్, సాతానుగాడి శక్తి వస్తుందట. ఎవరితను? యూదా, యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడండి. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అండి. యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తి అండి. ఆలోచించండి. ఆ ముక్క పుచ్చుకొనగానే యూదా శరీరములోకి సాతాను ప్రవేశించిందట. ఎందుకు యూదా శరీరములోకి సాతాను ప్రవేశించింది? ప్రభు బల్లారాధన జరుగుతుంది. రొట్టె ద్రాక్షారసాన్ని యేసు ప్రభు వారు ఇస్తున్నాడు. ఆ ఇచ్చుచున్న సమయంలో పేతురు తీసుకున్నాడు, యోహాను తీసుకున్నాడు, అంద్రేయ తీసుకున్నాడు, ఏమండి మత్తయి తీసుకున్నాడు. ఇంకా మిగిలిన శిష్యులందరూ, బర్తులోమయ్యని, ఇలా శిష్యులందరూ కూడా, యేసు ప్రభు యొక్క శిష్యులందరూ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటూ ఉన్నారు. కూర్చో, వింటున్నారండి? అయితే వీళ్ళ శరీరం ఎవరిలో సాతాను ప్రవేశించలేదు, కానీ ఒక్కడు ఒంట్లోకి ప్రవేశించింది. వాడి పేరేంటి? ఇప్పుడు చెప్పండి. బల్ల తీసుకునే మనము ఎలాగున్నామనేది యూదా జీవితాన్ని బట్టి పరిశీలన చేసుకోవాలి. యూదా శరీరములోకి ఎందుకు సాతాను ప్రవేశించింది? యూదా శరీరములోకి సాతాను ప్రవేశించటానికి కారణం ఏంటి? చాలా మంది ఆలోచించారండి, అయ్యో ఇలా నేను పత్తికి పోయా గాని రొట్టె పంపిస్తావు ఇంటికి, దేవునికి స్తోత్రం చెప్పరేంటండి? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను.
సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఒక విశేషమైన ఒక చిన్న వర్తమానం ఆలోచించాలి. నీవు నేను ప్రతి బల్లారాధన జరుగుతున్న ఈ ఆరాధనలో పరిశుద్ధమైన ఈ పాత్రలో చేయి వేసే ముందు బిడ్డలారా, నీవు చేయి వేస్తున్నావు, నీ శరీరంలోకి దేవుని శక్తితో నింపబడుతున్నావా? లేదా యూదా ఆ ముక్కను పుచ్చుకొనగానే ఆయన శరీరంలోనికి ఎవరు వచ్చారండి? మాట్లాడలేదు. ఎవరు వచ్చారు? సాతాను. ఎందుకు యూదా శరీరంలోనికి సాతాను వచ్చినాడు? యేసుక్రీస్తే అక్కడ స్వయాన ఉన్నాడు. యేసుక్రీస్తు వారే ఆ యొక్క లాస్ట్ సప్పర్ అంటగా చివరి ప్రభురాత్రి భోజన సంస్కారాధనలో యేసు ప్రభువే రొట్టెనిస్తున్నాడు, ఆయనే ద్రాక్షారసాన్ని ఇస్తుంటే స్వయాన దేవాతి దేవుడే ఆ పెద్ద మేడగదిలో ఉన్న యోధా ఒంటిలోనికి ఎవరు వచ్చారండి? చెప్పరేంటి? ఇది మీరు మర్చిపోవద్దు. ఎందుకు సాతాను యోధా శరీరంలోకి వచ్చినాడు? సాతాను ఆ ముక్కను తీసుకొనగానే యోధా శరీరంలోకి సాతాను రావటానికి కారణాలేంటి? కొన్ని కారణాలను ధ్యానిద్దాం రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యంలో ఓ చక్కటి మాట రాయబడింది, చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యం ఏమని ఉందండి? వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆలోచించండి, ఈ ప్రభు బల్లారాధన దగ్గరికి రాకముందే, రొట్టెను తీసుకోకముందే, పాత్రలో చేయి వేయకముందే యోధా హృదయములో ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారని రాయబడింది? అపవాది. యోధా హృదయంలో ఎవరున్నారు? అపవాది. ఎవరుండాలా? ఎవరుండాలండి? రక్షించబడిన విశ్వాసి జీవితంలో మీరు గుర్తుంచుకోండి, దేవుడు శరీర ఆలయ కృత్యమైన కట్టడాలలో ఆయన ఎన్నడూ నివసించడు. మోషేకి చెప్పాడు, మోషే, నేను మీ మధ్య నివసించాలని ఆశపడుతున్నాను, నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి. టెబర్నికల్ ప్రత్యక్ష గుడారము డేరాలలో చాలా సంవత్సరాలు ఉంది. సొలొమోను కాలం దాకా ఆ ప్రత్యక్ష గుడారము డేరాలలోనే ఉంది. సొలొమోను అనంతరం అది దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చింది. నూతన నిబంధన కాలములో ఆయన ఏమి చేశాడో చెప్పనా? ఆయన శరీరత సంబంధమైన మానవ హస్తకృత్యములతో నిర్మించిన కట్టడములో కాదు, ఆయన బిడ్డల హృదయములో నివసిస్తాడట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడికి వస్తాడండి ఆయన? ఎక్కడుంటున్నాడు? ఈ మాట మర్చిపోకూడదు. ఎక్కడుంటున్నాడు? దేవుని నివసించు ఆలయం ఏంటి అంటే హృదయమే. ఆ హృదయములోనికి ప్రభువు నివసిస్తూ ఉన్నాడట. నిజమే. యూదా జీవితాన్ని చూడండి. యేసుక్రీస్తు దగ్గరకు రాకముందే, ఆ బల్లను స్వీకరించక ముందే, ఆ బల్లలో పాలు పొందులు పొందక ముందే యూదా హృదయములో ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారు? సైతాను గాడు ఉన్నాడండి. అంటే అర్థం ఏంటి? వాని హృదయములో అపవాది ఎంతకు ముందే ఆలోచన పుట్టించిందంట. ఇప్పుడు చెప్పండి, హృదయం నిండిన దాన్ని బట్టే నోరేం చేసిద్దండి? మాట్లాడరంటే. ఆ మధ్య ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. పాస్టర్ గారు మంచోడే గాని కొంచెం బూతులు తిట్టే పాస్టర్ ఆయన. ఏ పాస్టర్ అంటే బూతులు తిడతాడు ఆయన. వాక్యం చెబుతా అంటున్నాడు, వాక్యానికి మధ్యలో నీ అక్క, ముగించేటప్పుడు నీ అక్క అంటున్నాడు. ఏంటి కారణం?
ఆ హృదయం అనేది ఎలాగుంది చెప్పండి? చెడుతో నింపబడి, పాపముతో నింపబడింది. బల తీసుకుంటున్నావా? తీసుకుంటున్నావులండి. ఎవరు నువ్వు? యేసుప్రభు శిష్యునండి. అబ్బో, యేసుప్రభు శిష్యుడు, ఆయనతో తిరుగుతున్నాడు, ఆయనతో ఉంటున్నాడు. కానీ హృదయం ఎక్కడుందండి చెప్పండి? హృదయం ఎక్కడుంది? మీకు అర్థమవటాన్ని చెబుతా. ఉందేమో యేసు ప్రభుతో, హృదయం ఎవరి కాడుంది? సాతానుగాడు. అందుకే ప్రభు అన్నాడు, నీ హృదయము నాకు ఆలయం, నీ శరీరము నీకు దేవుడు అనుగ్రహించబడిన ఆలయం అని ఎరుగరా. ఎవడైనాను దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అర్థమవుతుందండి? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండి కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా హృదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నా మనసు నీకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం ఆలకించాలి. నీ హృదయం ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలా? యేసు ప్రభువుకి. ఎందుకు యూదా శరీరములో ఆ మొక్క పుచ్చుకోగానే దేవుని శక్తికి బదులు, ఆలకించండి, దేవుని శక్తికి బదులు ఏమొచ్చిందంటే అపవాది వచ్చి జ్వరపట్టాడు. చాలా మంది అనుకుంటున్నారండి, చాలా మంది ఆలోచన ఎలాగుందంటే, ఆ హృదయాన్ని సిద్ధపరచుకోకుండా, హృదయాన్ని కడుగుకోకుండా, హృదయం అంతా మలినముతో నింపబడి అదే హృదయముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిలబడితే మీకు అర్థమవుతుందా? పాస్టర్ గారైన నాకు మీ పై రూపం కనపడిద్ది, యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయం కనపడింది. మొదటి కారణం ఏంటంటే, యూదా శరీరంలోనికి ఆ ముక్క పుచ్చుకొనగానే ఎందుకు సాతాను వచ్చాడంటే వాడి ఆలోచనలే సాతాను ఆలోచనలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక కారణాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. 6వ అధ్యాయం 70వ వచనములో యేసు ప్రభువారు అన్న మాట. అందుకు యేసు ప్రభువారు అన్నాడు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకవాడు అపవాది అని వానితో చెప్పెను. ఈ మాట విన్నారండి? అపవాది అని వానితో చెప్పెను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ కింద ఫుట్ నోట్లో ప్రాథమిక భాషలో అపవాది అనే పదానికి సాతాను అని రాయబడి, అవునా? అంటే అర్థం చూస్తా వినాలి. అబ్బాయి పేతురు, 12 మంది నేను ఏర్పాటు చేసుకున్నా, కానీ ఈ 12 మందిలో ఒక్కడున్నాడు, వాడు ఎవడంటే సైతానుగాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. అదేంటండి? సైతాన్లు ఎక్కడ ఉంటారంటే మనతోనే తిరుగుతారు. ఎవరండి వీళ్ళు? సాతాను యొక్క ఆయుధాలు. ఆలోచించారా? పౌలు గారు చాలా సార్లు అనేక పర్యాయాలు అన్నారు, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దుకొని రండి అని పౌలు గారిని తీసుకెళ్లి ఆ ఇంట్లో కొట్టేవాళ్ళు. సాతాను ఆయుధాలు వీళ్ళే. లోకస్తుడితో వాడికి సంబంధం లేదు. పూర్తిగా పాపంలో నిమగ్నమైపోయిన వాడిని పట్టించుకోడాడు. ఎందుకో చెప్పండి? వాడు ఎవడంటే సాతానుగాడి ఆధీనంలో ఉన్నాడు. ఇప్పుడు సాతానుగాడి యొక్క టార్గెట్ ఎవరంటే, ఏమా వింటున్నారా? మందిరానికి వెళ్ళే నువ్వు, తల్లి వాక్యం చెప్పే నేను, ఎలాగ కొట్టాలి అలా కొడతాడు. యేసు ప్రభువే చెప్పాడు, యోధా నీవెవడవి చెప్పనా? సాతానుగాడివి. ఎందుకు యూదా జీవితం అలాగొచ్చిందంటే, మనము యేసు ప్రభు నమ్మిన తర్వాత గుర్తుంచుకోవాలి ఈ మాట.
యేసు ప్రభులాగా మనం మారటానికి ప్రయత్నం చేయాలి. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా. మనము కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా. మనము కలసి ఉండాలయ్యా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆలోచించారండి, నీవు ఎలాగ మారాలంటే యేసు ప్రభులాగా మారాలా. యోధా ఎలా మారాడంటే, యోధా చూసి యేసు ప్రభు ఏమన్నాడు, 12 మందిని మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ వాళ్ళలో ఒకడు సాతాను, వాళ్ళలో ఒకడు అపవాది. అంటే ఈ యోధా యేసు ప్రభు లక్షణాలకు బోధులు. ఏ లక్షణాలు వస్తాయి వీళ్ళలోకి? మాట్లాడరేంటమ్మా? ఏ లక్షణాలు వస్తున్నాయి? సైతానుగాడి లక్షణాలే. సాతానుగాడు ఏం చేస్తాడు అయ్యే వస్తున్నాయి. సాతానుగాడు ఎలాగ ఉంటాడు, ఈయన కూడా అలాగే కనపడుతున్నాడు. కొన్నిసార్లు మనం కోపోద్రేకాలకు లోనైనప్పుడు అంటాం, సాతానుగల్లా తయారాడు అబ్బాయిడు, పెద్ద సైతానుగాడు తయారయ్యాడు నాకు అంటే. నిజంగా వాడు సైతానండి. వాడు స్వభావం, వాడు ప్రవృత్తి, వాడి జీవితం అలాగుంది. అదేంటండి? యేసు ప్రభు శిష్యుడే కదా, యేసు ప్రభు శిష్యుడే కదా. ఆయన చూసి మీ 12 మంది నాలాంటి వాళ్ళే, మీరు చిన్న చిన్న యేసులు రా అనలా యేసు ప్రభు. మీ 12 మంది నేను ఏర్పాటు చేసుకున్నా కానీ వాళ్ళలో ఒకడు ఎట్ట తయారంటే సైతాను గల్లా తయారు. సాతాను బిడ్డలో సైతాను గారి సంబంధులండి వీరు. ఆలోచించండి. యూదా అతని హృదయం అంతా చెడు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, సాతాను ఆలోచనలు హృదయం నింపబడింది. రెండవ కారణం, ఏర్పాటు చేసుకున్నా ఏర్పాటులో ఉన్నా పడిపోవటానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోవాలి. నేను మంచి పాస్టర్నిలే, నేను మంచి ప్రసంగికునిలే, నేను మంచి బోధకునిలే, నేను బాగా పాటలు పాడతాలే అని మనం అనుకోకూడదు. ప్రతిసారి నిలుచున్న నీవు ఎక్కడైనా పడిపోయేవేమో జ్ఞాపకం చేసుకో. నిలుచున్న నీవు ఎక్కడైనా జారిపోయేవేమో జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం మనకు చెబుతుందండి, 12 మంది నేను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళలో ఒకడు అపవాది అయిపోయాడు, సాతాను అయిపోయాడు అని చెప్పాడు. మూడవ కారణాన్ని చెబుతాను రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యంలో భక్తుడైన పౌలు మహాశయుడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభు బల్లారాధన విషయంలో కొన్ని హెచ్చరికలు చేస్తున్న సందర్భం చదవండి. 27వ వాక్యం ఏమనుంది? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టె తినునో లేక ఆయన పాత్రలో తాగునో ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధి అవుతాడట. ఏమండి? యోధాకు ఏమీ లేదంటే, యోధా యేసు ప్రభు శిష్యుడే, యేసు ప్రభుతో తిరిగినోడే, 12 మందిలో యోధా కూడా ఉన్నాడు కానీ బల్లలో చేయి వేసే అంత యోగ్యత యోధాకు లేదు. దేవునికి స్తోత్రం చెబుతారండి. అర్థమవుతుందండి? అర్హత యోగ్యత అందరికి ఉండదు. ఇది యోధాలో లేనిదేమిటంటే యోగ్యత అనే దాన్ని లేకుండా, యోగ్యత అనే దాన్ని ఆలోచించకుండా, యేసు ప్రభు మీద కుయుక్తి ఆలోచనలు కలిగి ఉండి సాతాను సంబంధమైన ఆలోచనలతో నింపబడి, ఆ హృదయం అంతా సైతాను ఆలోచనలతో నింపబడి, యేసు ప్రభువే ఎన్నో పర్యాయాలు చెప్పాడు, ఆ మొక్క నేను ఎవడికి ఇస్తాను, వాడు సాతాను, వాడు అపవాది. నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నా, 12 మంది సంపూర్ణులు కాదు, వాలో ఒకడు మైనస్ గా ఉన్నాడు, వాడో ఒకడు మనకు హానికరంగా ఉన్నాడు. ఆ యూదా సాతానని ప్రభు చెప్పినాడు. ప్రియులారా,
యూదాలో లేనిది ఏమిటంటే యోగ్యత. చెప్పండి ఏందండి? ఏముండాలి? యోగ్యత ఉండాలి. నేను ఒక మాట చెప్పనా? లోకస్తుడు బూతులాడతాడు. యేసుక్రీస్తులో ఉన్నవారు ఆ బూతుల్ని కాసింత కంట్రోల్లో పెట్టుకోవటం మంచిది. ఒక మాట, లోకస్తుడు శరీరాన్ని అమ్ముకుంటాడు, శరీర కోరికలు నెరవేర్చుకుంటాడు. యేసుక్రీస్తు సంబంధులు ఆ శరీర కోరికల మీద ఆధిపత్యం కొరకు నిరంతరం ప్రార్థన చేయాలి. అయ్యా, నా కళ్ళు పాపాన్ని చూస్తున్నాయి. నేను యోబు భక్తుడు ఆ కళ్ళను దేవునితో నిబంధన చేసుకున్నాడట. ఏంటో చెప్పనా? ప్రభువా, నా జీవిత కాలం అంతా పరస్త్రీని మోహపు చూపుతూ నేను చూడనయ్యా. ఈ రెండు కళ్ళు నిబంధన చేసుకున్నాడు. యోబు చెప్పాడు, నేను ఇన్ని కష్టాలు పడుతుంటే అందరు అన్నారు, నువ్వు చేసిన తప్పే నీకు కారణం రా యోబు, నీలో రహస్య పాపం ఏదో ఉంది అని అన్నారట యోబు స్నేహితులు. అందుకు యోబు అన్నాడు, కాదు కాదు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. నా కళ్ళు దేవునికి ఇచ్చా. యేసయ్యా, ఈ కళ్ళు నీదయ్యా, ఈ కనులు నీకు ఇచ్చాను. దేవునితో నా కనులను నిబంధన చేసుకున్నా. పరస్త్రీలను నేను ఎలా చూడగలను అంటే, పరస్త్రీలను మోహపు చూపుతో నేను చూడను అనే మాట. ఆలోచించారండి? ఈ నోటి ద్వారా యేసు ప్రభుని స్తుతిస్తున్నాం, ఈ నోటి ద్వారా ప్రభుని ఘనపరుస్తున్నాం, అదే నోటి ద్వారా ఇతరులను గాయపరిచే విధంగా మాట్లాడుతున్నాం. ఒక్క మాట మీరు ఆలకించండి. ఒకే ఊటలో నుండి చేదు నీరు మంచి నీరు ఎలా రాగలిగింది? వస్తే చేదు నీరైనా రావాలా, లేదంటే మంచి నీరైనా రావాలా. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడింది. ప్రియుడా, ఆలోచించారా? యోగ్యత ఉందండి. ఈరోజు నీవు నేను పరీక్షలు చేసుకోవాలి. ప్రభువా, నా తలంపులు చెడిపోయాయి, నా ఆలోచనలు చెడిపోయాయి, నా మనసు చెడిపోయింది, ఈ శరీరంలో ఉన్న కోరికలను ఇంకనూ రేగుతున్నాయని ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం ఆశిస్తే, ప్రియుడా, యేసుక్రీస్తులాగా ఆయన స్వారూప్యంలోకి మనల్ని చెక్కేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరంటే శిల్పకారుడు. ఆయనకి యేసు ప్రభు యొక్క ఆ గుణ లక్షణాలు మనలోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా పనిచేస్తాడు. ఈరోజు ఆలకించండి, పరిశుద్ధాత్మ దేవుడు సంధించినప్పుడు దానికి లోబడి ప్రార్థించే వ్యక్తులు కరువైపోయారు. ఈరోజు దేవునికి స్తోత్రం చెబుతారండి. ఒక ఆమంటది, నేను తప్పు చేశాను నిరూపి దమ్ముంటే, పాస్టర్ గారు దమ్ముంటే నిరూపియాలంట. పాస్టర్ గారికి పని లేదనుకుంటున్నారండి? పాస్టర్ గారికి పని లేదనుకుంటున్నారు వీళ్ళు. ఆమంటది, ఒక ఆమె నా దగ్గర వాదనలు జరుగుతున్న ఇద్దరికి, నా దగ్గరికి వచ్చే, డాక్టర్ గారు ఇన్ని రోజుల నుంచి మీరు వస్తున్నారు కదా, నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా అని అడుగుతుంది. నేనేం చెప్పాలండి? నువ్వు దుర్మార్గురాలివి, దుష్టురాలివి, నువ్వు నీతి లేని దానివని చెబితే నా పేక పట్టుకోదు. నేనేమంటానంటే, వెంకటరావు నువ్వుకే నక్క, నెంబర్ 1 నక్క అంట. ఏంటి కారణం? ఈరోజు మనుషులు పాపాన్ని కప్పుకునే పరిస్థితి ఉందండి. యూదాలో లేనిది ఏమిటంటే ఒప్పుకోలు చేసుకునే మనసు. ఆ యోగ్యత అతని జీవితంలో దేవుని యొక్క బలలో పాలు పొంగులు పొందే విషయంలో అతని అయోగ్యునిగా మార్చివేసి 3 కారణాలు గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు యొక్క హృదయముతో నింపబడాల్సిన యూదా సాతాను హృదయముతో నింపబడ్డాడు. ఇది మొదటి కారణం. యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాల చేత నింపబడవలసిన యూదా సాతాను యొక్క ఆలోచనలతో నింపబడ్డాడు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, యూదాలో ఏమి లేదంటే యోగ్యత. చెప్పండి, ఏమి లేదండి? యోగ్యత లేదు. ఉందండి? ఉందా? మీరు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు బలలో చేవేసిన నీవు ఆ బల్ల విషయంలో తగమాత్రపు జాగ్రత్త చాలా ఉండాలి. రాజుపాలె గ్రామంలో ఒక ముసలమ్మ నాతో, పాస్టర్ గారు పొగాకు చిక్కులు దొక్కుతున్నాం, ఖాళీ లేదు, సాయంత్రం వత్త కొద్దిగా ద్రాక్షారసమను కొద్దిగా రొట్టె దాంట్లో పెట్టుకొని రండి అంది. అమ్మా నేను ఈయనన్నా. నేను చెబుతున్నా వినండి. ఈరోజు చాలా మంది దైవజనులు అనబడిన వారు, పేరుగాంచబడిన వారు కూడా ఎప్పుడు బల్ల తీసుకోవాలి అంటే సంఘముగా కూడినప్పుడు. చెప్పండి, ఎప్పుడండి? యేసు ప్రభు ఏమన్నాడు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. సంఘముగా కూడినప్పుడు దాన్ని చెయ్యాలా? అర్థమవుతుందండి? సంఘముగా కూడుకోవాలా,
దేవుని వాక్యం చేత సంధించబడాలా, ఒప్పుకోలు జరగాల, హృదయములో కలిగిన వాటిని దేవుని దగ్గర విన్నవించుకొని, నేను బలహీనును ప్రభువా, తెలుసో తెలియక పాపము చేశానయ్యా, నన్ను క్షమించని దేవుని దగ్గర సమాధానపడి ఆ బలలో చేయి వేయాలి. ఇది లేకుండా నీవు పగలంతా పని చేసుకొని, పగలంతా నీ పని చూసుకొని, దేవుని ఆలయానికి ప్రాముఖ్యతనివ్వకుండా, ఆరాధనకు ప్రాముఖ్యతనివ్వకుండా సొంత పనులు చేసుకొని లొడా వస్తే నీకు నేను బల్లివ్వాలా? అది యోగ్యత అంటారా? అది యోగ్యమైన పనే అంటారా? మూడవ కారణాన్ని గుర్తిస్తున్నాను, జ్ఞాపకం చేయండి. యూదా జీవితంలో ఆ ముక్కను పుచ్చుకొనగా ఎందుకు యూదా శరీరములో సాతాను ప్రవేశించిందంటే, యూదాలో ఏమి లేదంటే యోగ్యత లేదండి. చెప్పండి, ఏమి లేదు? ఉందండి యోగ్యత. చివరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో యూదా శరీరములోనికి సాతాను ప్రవేశించటానికి భక్తుడైన యాకోబు తన పత్రికలో రాసిన ఒక మంచి విషయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడతానని అనుకోకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించినదై పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందట. వింటున్నారండి? యూదా ఇలాగ పాడవటానికి కారణం ఏంటో చెప్పనా? యూదా యొక్క దురాశ. చెప్పండి ఏంటిదండి? ఒక ఆయన అన్నాడండి, రాజుపాలెం గ్రామంలో ఒక ఆయన అన్నాడు, ఏమో పాస్టర్ గారు పెద్దగా మాకు లైన్గా లేదండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అన్నాడు. ఒరే యాకోబు ఏమన్నాడు? దేవుడు కీడు విషయంలో ఎవరిని శోధించడు, ఎవరిని. ఆయన శోధించటానికి ఆయన శోధకుడు కాదు, ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అండి, శోధకుడు కాదండి. మరి ఎందుకు వస్తున్నాయి శోధనలు? ఎందుకు వస్తున్నాయి అంటే వాని స్వకీయమైన దురాశ వాడిని ఈడ్చుకొని పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజం చెప్పండి అండి, చాలా మంది మందిరానికి ఎందుకు పోతున్నారు అమ్మా? ఎందుకు పోతున్నారు? నేను చెబుతా కొన్ని కారణాలు. ఒకటి, డబ్బు కోసం, అవునా? రెండవది, రోగాలు తగ్గటం కోసం. మూడవది, జనంలో మంచోళ్ళు అనిపించుకోవటం కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మధ్య ఒక చెల్లి బాప్తిసం తీసుకుంది. అనయ్య, నీకు ఒక మంచి విషయం అంది. ఏంటమ్మా అన్న? బాప్తిసం తీసుకున్నా. మంచి సంగతి అమ్మా, ఎందుకు తీసుకున్నావు అని అడిగా నవ్వుతూ. ఏం చేస్తా అన్నయ్య, మా ఆయన రోజు తంతున్నాడు, బాప్తిసం ఆయన తీసుకుంటే ఆ తంటం ఆపుతాడని తీసుకున్నాను అన్నాడు. ఊరే ఏంట్రా విద్య, దీనికోసం నువ్వు బాప్తిసం? అమ్మా, నీకు సేవకుడు చెప్పారంటే నేను అన్నయ్య కాడికి వెళ్ళి తీపించుకున్నాను అన్న. లైవ్ లో ఉన్నా కాబట్టి అన్నయ్య పేరు చెప్పట్లా. సరే అమ్మా, బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ. అయ్యా, నేను గడిచిన జీవితం బ్రతికాను, ఇష్టానుసారంగా జీవించాను, నా జీవితం నాకే అసహ్యకరంగా ఉంది, ఇక నాకు ఆ జీవితం అవసరం లేదు. నేను ఇప్పటి నుండి యేసు ప్రభు బిడ్డలాగా, యేసు ప్రభు కుమారులాగా, యేసు ప్రభు కుమార్తెలాగా నేను బ్రతకాలనుకుంటున్నాను. ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు. ఈ లోకం కొద్ది కాలమే, పరలోకము నాకు శాశ్వతమని ఆ నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు రాకడలో నేను ఆయనతో ఉండాలన్న ఆ ఆలోచన అనుభవంలోనికి వచ్చి బాప్తిసం తీసుకోవాలి. ప్రియుడ, ఆలకించారండి? ఎందుకు మానవునికి శ్రమలు వస్తున్నాయి అంటే స్వకీయమైన దురాశ వాడిని ఈడ్చుకొని పోతుంది, స్వకీయమైన ఆలోచన కోరిక ఈడ్చుకొని పోతుంది. యూదా ఆ సాతాను శరీరం వాడి శరీరంలోకి ఎందుకు ప్రవేశించిందంటే మీరు ఆలోచించండి. కారణం చెప్పనా? వాడి దురాశ. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో డబ్బులు సంచి యేసు ప్రభు ఎవరికి ఇచ్చాడంటే యోధాకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చాడండి. ఈ రోజు డబ్బులు దొంగతనం చేయటం మొదలు పెట్టాడు.
యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నారు కదండి. ఏదో మీ బోటి వాళ్ళు కృతజ్ఞత కలిగి, అయ్యా ఇదిగో ఈ దేనారాన్ని ఉంచుకోండి, ఈ కొంత సొమ్మును ఉంచుకోండి, మీ పరిచర్యకు ఉపయోగపడుతుందంటే యేసు ప్రభు వారు ఆ సొమ్మునంతా ఒకరి దగ్గరికి పెడితే యోధా ఏం చేస్తున్నాడు? అందరూ నిద్రపోయినప్పుడు మెత్తగా పోయేవాడు ఆ డబ్బులు సంచులు తీసి దాచిపెట్టుకుంటున్నాడు. కొద్దిగా ప్రారంభమైంది ఆ దొంగతనం, కొంచెముగా ప్రారంభమైంది దొంగతనం. ఎన్నాళ్ళు ఎంగిలి మెతుకులు కొడితే కుంభస్థలాన్ని కొడతాను. యేసు ప్రభు గమనించి, అబ్బా ఈ రోజు నుంచి మన కానుకలన్నిటినీ నిల్వ చేయటానికి ట్రెజరర్గా యోధాను మనం ఎన్నుకున్నామని యోధా చేతికి సంచినిచ్చాడు యేసు ప్రభు వారు. ఏమండి, ఇప్పుడు డబ్బంతా ఎవరి కాడుంది? వాడి కాడుంది. కానీ ఈ డబ్బు ఏమైందో మిగిలిన లెక్కలు అడగటం మొదలు పెడుతున్నారు. చేత కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని యూదా ఆశ చేత పట్టబడి, ధనాపేక్షనే కోరిక చేత పట్టబడి, అది దురాశగా ప్రారంభమై యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడండి. బానిస వెల, ఒక బానిస ఖరీదది. ఆ 30 వెండి నాణాలను తీసుకొని వచ్చి ప్రధాన యాజకులకు యేసు ప్రభుని అప్పగించినాడు. మీరు ఆలకించండి. దురాశ గర్భము ధరించి ఏం కంటుందండి? మీరు చెప్పండి. దురాశ గర్భాన్ని ధరించి, అదేంటండి? స్త్రీ గర్భం ధరించి పిల్లోని కనాలి కదా బైబిల్లో. వాడు కీడును ధరించి మోసాన్ని కంటున్నాడని ఉంది. దురాశ గర్భము ధరించి పాపానికి అంటుంది. ఆ దురాశ ఎట్టుందంటే చూడండి, లోపల ఆ తల్లి యొక్క గర్భములో పిండము పెద్ద శిశువుగా మారటానికి 9 మాసముల సమయం పడుతుంది. ఎమ్మటిని బయటికి రాదు. యోధా రూపాయి 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 దొంగతనం. ఆ దురాశ 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 పెరిగి 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 పక్వమై నమ్మిన ప్రభువుని అమ్ముకునే పాపాన్ని కూడా తెంచిన యేసు ప్రభు వారు అన్నాడు, అలాంటోడు పుట్టకుండా ఉండనయ్యమన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఎవడు నన్ను అప్పగిస్తాడో, ఏ మనుషునికి శ్రమ, అలాంటి వ్యక్తి భూమి మీద పుట్టకుండా ఉంటే మేలు. ఎందుకు ఇలాంటోడు పుట్టాడని యేసు ప్రభు వేదన చెందుతున్నాడండి. మీకు అర్థమవుతాయని చెబుతున్న చివరి విషయాలు. ఈ 4 కారణాలు యూదా శరీరములోనికి ఆ ముక్కను పుచ్చుకొనగానే సాతాను ప్రవేశించటానికి హేతువులుగా మార్చబడ్డాయి. ఒకటి, యూదా హృదయములో సాతాను సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. యూదా సాతాను యొక్క స్వరూపములోనికి మారిపోయాడు. అందుకే యేసు ప్రభు అతని సాతాను అన్నాడు. మరొక మాట చెప్పనా, ఈ అయోగ్యమైన స్థితి యూదా హృదయములో ఉంది. 4వ కారణం ఏంటంటే దురాశ, స్వకీయమైన దురాశ. నేను అనుభవించాలి, పొందుకోవాలని స్వకీయమైన దురాశ యూదాను ఈ విధంగా మార్చింది. ప్రియుడా ఆలకించండి. ఆ మొక్కను పుచ్చుకునేటప్పుడు మనం చేయవలసిన 2 పనులు ఉన్నాయి. గుర్తుంచుకోండి, మర్చిపోవద్దండి. యూదా ఇవేమీ లేవండి. యేసు ప్రభువును కలిసి జీవించిన దురాశ చచ్చిపోలేదు. నేను యోగ్యున్న కాదని స్వపరీక్ష చేసుకోలేదు. అంతేకాదు, యేసు ప్రభుని అప్పగించటానికి తన్ను తాను సాతానుకి ఆయుధంగా మారిపోయినాడు. అంత మాత్రమే కాదు, ఆ హృదయం అంతా సైతాను ఆలోచనలతో నింపబడ్డాడు. అందుకని ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను టక్కనోడు ఇంట్లోకి వచ్చాడంట. యేసు ప్రభు అన్నాడు, యూదా నీవు చేయాల్సింది త్వరగా చెయ్యి, ఆలోచించి చేయకు. ఎందుకు? నీవు దీనికోసమే కదా ఇక్కడ ఎదురు చూసింది. అయ్యో, మీరు ఆలోచించారా? నేను అంటాను, చాలా మంది కుటుంబాల్లో యేసు ప్రభు నమ్మి బలలో చేయి వేస్తున్నా ఇంకా ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారబడలేకపోవటానికి కారణాలు ఏంటంటే ఇదే స్థితి. యూదాల ఉన్నట్లే చేసేదేమో దయ్య పనులు, పైకేమో దేవుడు రూపం, వేషధారణ. చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని త్వరగా చదవండి. ఆ బల్లను మనం ఎలా తీసుకోవాలి, ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోవటానికి పౌలు భక్తుడు ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? 1 కొరింథీల పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. ఏమనుంది? ప్రతి మనుష్యుడు
ఇది మొదటి మాట. ప్రతి మనుష్యుడు తన్నును తాను పరీక్షించుకొనాలి. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర తాగవాలి. ఇవ్వండి, అర్థమవుతుందండి. 27వ వాక్యంలోనేమో ఈ బల్లను తీసుకోవటానికి పౌలు భక్తుడు చెప్పిన 2 సుదీర్ఘమైన హెచ్చరికలు ఏమిటంటే, ఒకటి యోగ్యత, రెండవది స్వపరీక్ష. చెప్పండి అండి, ఏ పరీక్ష? స్వపరీక్ష అంటే అర్థం ఏంటో చెప్పనా? నిన్ను నీవు విమర్శించుకొనటం, నిన్ను నీవు పరీక్షించుకొనటం. నేను లోపలికి చూసినప్పుడు, నా అంతరంగం లోపలికి చూసినప్పుడు, ఏంటి నా హృదయం ఇలాగుంది, ఏంటి నా బ్రతుకు ఇలాగుంది అనే ఒక ఆలోచన మన జీవితంలో రావాలి. బిడ్డలారా గమనించండి, ఈ బలలో చేయి వేయటానికి నీవు నేను ముందుకొచ్చే ముందు నీవు యోగ్యత ఉందా? నీలో అర్హత ఉందా? నీవు దేవుని హృదయం నీకు స్థానముగా ఆయన నీలో పని చేస్తున్నాడా? పరిశీలన చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. కాదు సార్, మేము ఇలాగే చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం, మేము లెక్క చేయం, నువ్వు ఎన్నైనా చెప్పుకో, మాకు అవసరం లేదంటారా? అయితే 3 ప్రమాదాలు పౌలు రాసినాడు. చదవండి, కొనసాగించండి తరువాత వాక్యంలో. కాబట్టి అమ్మ 29, ప్రభు శరీరం అని వివేచింపక త్రిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తాగుతున్నాడట. వింటున్నారండి? వింటున్నారా? ఆయన ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడంటే ఆయన పరిశోధించు దేవుడట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. అల్లంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. అల్లంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగియున్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా
మహిమ కలుగునుగా. 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. వింటున్నారండి? యోగ్యత, స్వపరీక్ష, ఈ 2 చాలా ప్రాముఖ్యం. బలలో తీసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎలాగున్నానో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. కాదండి, నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా, నాకు నచ్చినట్టు తీసుకుంటా. పొద్దుగూకులు నేను మిరగాయలకు పోయి సాయంత్రం వచ్చి తీసుకుంటా. ఒక ఆయన అంటాడు, ఏంది ఆ సిస్టర్ రాలేదు, సహోదరుల ఇంట్లో బల్ల ఉంది కానీ నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. ఏంటి, సహోదరుడి ఇంట్లో బల్ల? వాక్యం ఏం చెబుతుందండి? మీరు సంఘము కూడినప్పుడు చేయవలసిన పని, ఒకవేళ నువ్వు తీసుకోవాలి, సంఘానికి దూరంగా ఉన్నావా, ఆ రోజు అక్కడ ఆరాధన జరగాల, అక్కడ ప్రార్థన జరగాల, అక్కడ ఉపదేశము జరగాల, అక్కడ నేను బల్లను గురించిన హెచ్చరిక జరగాల. హెచ్చరిక లేకుండా దీనిలో చెయ్యి వేస్తే కలిగే 3 ప్రమాదాలు పౌలు రాసినాడు. చూడండి, ఈ 3 విషయాలు చెప్పి ముగిస్తాను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగటానికి తాగుతున్నాడు. ఆశీర్వాదం కొరకు కాదు, శిక్షావిధి కలుగుతుంది. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు ఏమైపోయారండి? ఏంటండి ఆ బలహీనతలు వస్తుంది? అనేకులు బలహీనులు. కొందరు ఏమైపోయారు? రోగాలు అయిపోయారు. అదేంటండి? నేను యేసు ప్రభు నమ్ముకున్నా, యేసు ప్రభు బిడ్డని, ప్రభు వల్ల చేయాస్తున్నా, అయినా సరే ఈ మరణకరమైన రోగాలేంటి? డిసీజెస్, కోలుకోలేని రోగాల కారణం ఏంటంటే, విశ్వాసులారా మీరు ఆలకించండి, శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రోగాల పాలైపోతాం. 3వ హెచ్చరిక ఏంటండి? చాలా మంది నిద్రించుచున్నారు. అంటే అర్థం ఏంటో చెప్పనా? చచ్చిపోతున్నారు. పాపంలోనే చచ్చిపోతున్నారు, మార్పు లేకుండానే చచ్చిపోతున్నారు. ఇంకెంతకాలం అండి? ప్రభు ఎదురు చూసి 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 ఆయన విసికెత్తిపోయినాడు. కాలము బహు కొంచెమే, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడు. బిడ్డ, యేసు రక్తంలో కడగబడిన నా బాధ్యతలేంటో చెప్పనా? ప్రభు వచ్చు వరకు మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రభు వచ్చే వరకు నమ్మకంగా ఉండాలి. మరణము వరకు, అంతము వరకు నమ్మకంగా నీకు కలిగిన ప్రార్థనా జీవితం, నీకు కలిగిన విశ్వాసం, నీకు కలిగిన భక్తి గట్టిగా పట్టుకోనిమ్ము. నేను జయించిన వానికి నా తండ్రి రాజ్యములో ఒక కొత్త పేరు ఇస్తా. ఆ తండ్రి రాజ్యములో ఒక మంచి స్తంభముగా నిలబెడతా. ఆలయములో నిన్ను స్తంభంగా నిలబెడతా. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు చాలా మంది భక్తిని వదిలిపెట్టారు, విశ్వాసాన్ని వదిలిపెట్టారు. దేని వైపు పరిగెత్తుతున్నారంటే మేలుల కొరకు. ఏమండి చెప్పండి? దేని కొరకు? మేలు కొరకు. ఏదో దొరికిద్దని పరిగెత్తుతున్నారు. చివరికి ఇదంతా వ్యర్థమే. నా ప్రియమైన దైవ జనాంగమా, నా సందేశం ముగిస్తున్నా. యూదా వంటి వారిగా మనం ఉండకూడదని ప్రభు ఈ హెచ్చరిక మనకి ఇచ్చినాడు. ప్రార్థన చేద్దాం కనులు మూసుకొని. ఒకవేళ యూదా వంటి వారిగా నీవు నేను మార్చబడితే ఈ మధ్యాహ్న వేళ, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా హృదయము చెడిన ఆలోచనలతో నింపబడింది ప్రభువా.